హలో గాయస్, తింటామా స్వాగతం. ఇవాళ మనం ఈ వనస్థలిపురంలో ఉన్న ఒక ఫేమస్ స్వీట్ హౌస్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఈ ప్లేస్ వనస్థలిపురంలో తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అన్నమాట. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా మీ ప్లేస్ కంపల్సరీ విజిట్ అవ్వాల్సిందే. ఈ వనస్థలిపురంలో ఏ ఫంక్షన్ జరిగినా, ఏదంటే పిండి వంటలు కావాలన్నా ఫస్ట్ ఆర్డర్ వచ్చేది మాత్రం వీళ్ళకి. అదేదో కాదు, స్వీట్ హౌస్ అనమాట. చూడండి గాయస్, స్వీట్ హౌస్ ఇది. కొంతమందికి ఆ అడ్రస్ అర్థం కాదు. గూగుల్ మ్యాప్స్లో వనస్థలిపురం బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, చర్చ్ పక్కనే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో స్వీట్ టౌన్ అని కొట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం ఇక్కడ వీళ్ళ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అంటే సొగ్రో ఫుడ్స్ లెక్కనే అనమాట. సేమ్ దాంతోపాటు రకరకాల స్వీట్స్ ఉంటాయి వీళ్ళ కాడ. లోపల వీళ్ళ మెయిన్ మేకింగ్ స్వీట్స్ ఇంకా వెరైటీస్ అని ఉంటాయి, అన్ని చూపిద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ట్రెడిషనల్ స్వీట్స్ అని ఉంది. 69 రూపీస్కి 250 గ్రామ్స్, 139 రూపీస్కి 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ, 239 రూపీస్కి 1 కేజీ అనేది రాసింది. ప్లస్ ఇక్కడ స్వీట్స్, హాట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. ఇక్కడ చార్ట్స్ కూడా ఉన్నాయి. సో గైస్ చూడుకొని ఇట్లా దగ్గర చూసుకోవచ్చు. ఆంగన్ దగ్గర ఇది ఫేమస్ అనమాట, గొట్టం కాజా ప్లస్ ఈ మలాయ్ కాజా. ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. నేనైతే చాలాసార్లు తిన్నా, నాకు మస్తు నచ్చుతుంది ఇది. ప్లస్ వీళ్ళ దగ్గర అన్ని రకాల హాట్ ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం మిక్స్చర్స్ కానీ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బూందీస్ అన్నీ ఉంటాయి. మీకు ఏది గేమింగ్ కావాలో అన్ని రకాల మురుకులు కానీ అన్ని ఎవ్రీథింగ్ టోటల్గా అన్నీ అయితే దొరుకుతాయి మీకు. ప్రైజెస్ కూడా పర్లేదు, చాలా రీజనబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ప్రైసెస్ చూసుకోవచ్చు, ఏదైనా 100, 120, 85 ప్రైజెస్ అయితే చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ వీళ్ళ దగ్గర కొన్ని పొళ్ళు అయితే ఉన్నాయి, కంది పొడి, కరివేపాకు పౌడర్, ఇలాంటి పొళ్ళు అయితే ఉన్నాయి అనమాట. సో వీళ్ళ దగ్గర హైలైట్ ఐటమ్ ఇది కూడా ఉంది, రాగి వడియాలు. ఇది వచ్చేసరికి 55 రూపీసే అంట, 140 గ్రామ్స్. ఇలాంటివి ఎక్కడెక్కడ పడితే అక్కడ దొరకవు, చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతాయి. ఉలవచారు ఫుడ్స్ అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సకినాలు, ఈ సకినాలు అయితే నాకు చాలా ఫేవరెట్. మామూలుగా మిల్క్ తోటి ఐటమ్స్ ఏమవుతున్నాయి, అన్ని రకాలు అయితే ఉన్నాయి. మాల్పూరి కూడా ఉంది. ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ మాల్పూరి. అన్ని రకాలు అయితే ఉంటాయి, A to Z. మాల్పూరి డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని డ్రై ఫ్రూట్ స్వీట్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. సో అది గాయ్స్ హైలైట్ ఏంటంటే మనం మేకింగ్ వీడియో చూపిస్తామంటే ఓకే అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. సో మీకైతే లిటరల్లీ షాక్ అని చూడండి, ఎంత నీట్ ఉంది, అంత నీట్ ఉంది. సో మీకు చూపిస్తా చూడండి. సో మనకైతే మంచిగా అయితే దొరికింది అనమాట మేకింగ్ వీడియో. సో ఫస్ట్ లోపలికి రాగానే ఇక్కడైతే రాగితోటి చకోడీలు అయితే చేస్తారనమాట. చూసుకోవచ్చు, ఇలా మిషన్ అయితే ఉంది, ఇలా తీగలా వేసి చూసుకోవచ్చు. ఫస్ట్ ఆ మిషన్ తోటి తీగల్లా చేసి ఆ తీగల్ని అలా రౌండ్గా చుడతారనమాట. సో ఇది వచ్చేసి అయితే రాగి చకోడీలు, బాగుంది, భలే ఉంది. ఇక్కడ అరిసెలు కూడా మేకింగ్ ప్రాసెస్ చూసుకోవచ్చు. అరిసెలు అయితే అందరు నీట్ క్యాప్ కూడా మెయింటైన్ చేస్తారు అనమాట. బాదుషా ఎలాంటి హెయిర్ ఫాల్స్ ఏ పడకుండా చాలా నీట్ గా అయితే ఉంది. ఇదైతే బాదుషా మేకింగ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేస్తారంట. ఎన్ని కిలోలు వేసారు చూడండి ఇప్పటికి. బాదుషా వీళ్ళకి ఆర్డర్ ఉన్నట్టుంది. ఆర్డర్ కాదు, రేపటికి అయిపోతాయి అన్ని. అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు. ఆ బాదుషాలు ఫ్రై అయిన తర్వాతకి బెల్లం పానక, చక్కెర, ఓకే. సో ఈ పాకంలో అయితే వేస్తారనమాట, స్వీట్ పాకంలో ఫ్రై అయిన తర్వాతకి. సో వీళ్ళు దీంట్లో నుంచి ఇలాంటి డబ్బులకి అయితే వేసుకొని ఉంచుతారనమాట. సో ఇదైతే మేకింగ్ అయిపోయినట్టు ఇక్కడ తోటి. బాదుషా కూడా వేడి ఉంది, ఒకటి అయితే ట్రై చేద్దాం ఒకసారి. ఫ్రెష్ది, అదృష్టం ఉండాలి ఫ్రెష్ తినాలంటే. చూసుకోవచ్చు మంచిగా లోపల వరకు చూడండి గాయస్, ఆ జ్యూసీనెస్. నవరాసిన అవసరం లేకుండా అయిపోయింది బాదుషా కూడా. అంత వేడి మీద మంచిగా ఫ్రెష్గా తింటుంటే స్వర్గం. బాగుంది బాదుషా, హైలైట్ ఉంది. సో బాదుషా పిండి అయితే ఇక్కడైతే కలుపుతారనమాట. చూసుకోవచ్చు, వీళ్ళైతే అరిసెల నుంచి ఆయిల్ అయితే తీస్తారు అనమాట. అట్లా పేపర్ మీద 2 పేపర్ల మధ్యలో పెట్టుతుంది, ఆయిల్ అనేది పైకి వస్తుందంట. సో ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్ అయితే తగ్గుతుంది క్వాంటిటీ. చకోడీ కూడా హండీలు అయితే ఇస్తారు అనమాట, ఇంత క్వాంటిటీలో. సో అయిపోతాయి అంట రేపటికల్లా ఇవైతే. మనం అయితే ఒకటి ట్రై చేద్దాం, టేస్ట్ ఎట్లుంటుందో. వేడిగా ఉన్నాయి, మంచిగా. అవును, కాజాలు అయితే ఉన్నాయన్నమాట. ఫేమస్ అయిన గొట్టం కాజా, కాకినాడ గొట్టం కాజా. వేడి ఎలా ఉన్నాయి చూడండి. ఒక గొట్టం కాజా కూడా ట్రై చేద్దాం. లోపల చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా తినాల. బా మొత్తం రసంగా
సూపర్ ఉంది. కాజా ఇష్టమైన వాళ్ళకైతే కుమ్ముతారు. జ్యూసీ జ్యూసీ వస్తుంది మొత్తం. సూపర్ ఉంది అసలు, జ్యూసీ జ్యూసీగా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల మిషన్స్ అయితే ఉన్నాయి. సో స్వీట్స్కి ప్రెస్ చేస్తానికి అన్నిటికి కానీ మొత్తం హ్యాండ్స్తో అయితే చేయలేరు కదా అంత క్వాంటిటీ. సో ఇలా మిషన్స్ తోటి హ్యాండ్స్ పని లేకుండా ఈజీగా అయ్యేటట్టు ఎంత క్వాంటిటీలో అయినా చాలా మిషన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు ఉన్నారనమాట మేకింగ్ ఇష్యూలు, వీళ్ళతోటే మాట్లాడిపిద్దాం. ఎన్ని సంవత్సరాలు ఏందమ్మా చేయబట్టి? 1.5 year అవుతుంది. 1.5 year అవుతుందంట. సో మీకు డైలీ ఎన్ని కేజీస్ స్వీట్స్ పోతాయి అంటారు? 1000 kgs అవుతుంది. 1000 kgs అంటే ఆర్డర్ బేస్ మీద లేదంటే? ఆర్డర్ పోతాయి, ప్లస్ మాకు 4 branches ఉన్నాయి, ఇంకా 4 branchesకి వెళ్తాయి, ప్లస్ బయట ఆర్డర్లు కూడా వేస్తాయి. అంటే 4 branchesకి మొత్తం మేకింగ్ ఇక్కడేనా? అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి మా బ్రాంచ్? నిజాంపేట్, సికింద్రాబాద్, మాదాపూర్, వనస్థలిపురం. ఇక్కడ అందాల ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంతమంది ఉన్నారండి స్టాఫ్ అండి? ఉమెన్స్ ఎంతమంది ఉంటారు? ఉమెన్స్ 80 members దాకా ఉంటారు. 80. చూడండి గాయస్, వీళ్ళు ఉమెన్ పవర్కి ఓన్లీ తెలుగు అనమాట ఎంత ఇస్తున్నారు. వీళ్ళు మంచి విలువ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళకి మంచిగా మేకింగ్ తో పాటు శాలరీ, డ్రెస్ కోడ్ వీళ్ళకి అన్ని చూసుకుంటున్నారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా గ్రేట్ అనమాట. ఎక్కడో బీహార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి వర్క్ ఇచ్చి చేపించుకోవడం అనేది గ్రేట్. స్వీట్స్ కాకుండా, హాట్స్ కాకుండా ఇంకేమంటే కేక్స్ లేదు, సమోసాస్, కట్ సమోసాస్, పకోడీ, స్నాక్స్ కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటుంది. సో అది గాయస్, వీళ్ళకి ఎప్పటికప్పుడు చూడండి ఫ్రెష్ ఉంటుంది అనమాట. ఇక మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. డైలీ 1000 kgs అంటే మీరే అనుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్ నూనె అయితే ఉంటుందంట. అయిపోగానే తీసేస్తారనమాట, చూసుకోవచ్చు. సో ఇంత క్వాంటిటీ అయితే వీళ్ళు చేస్తారు అనమాట. సో అన్ని ఆర్డర్స్ అయితే వీళ్ళకి వస్తాయి. అసలు రేపు ఒక 1-2 daysలో అయిపోతాయి అంట అసలు ఇవి, ఇంత క్వాంటిటీ కూడా. ఆహా, ఇవి రాగి చకోడీలు అనమాట. సో వీళ్ళ దగ్గర ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అయితే వస్తాయంట. సో వీటిలలో చూసుకొని అయితే ఇక్కడ ఆర్డర్ అయితే చెప్పి చేసేస్తారు అప్పటికప్పుడు, చాలా ఫ్రెష్గా. సో ఇది వచ్చేసి వీళ్ళ సెకండ్ కిచెన్ అనమాట. వీళ్ళకి మొత్తం 3 ఉన్నాయి. ఇందాక ఒకటి చూపించాం కదా, అదొకటి, ఇది సెకండ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మలై కాజా, కోవా, కలకాన్ అనేది ఇక్కడ తయారవుతుంది అనమాట. మలై కాజా ఫేమస్. చూడండి ఎంత మంది చేస్తున్నారు, చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ గా, హైజీనిక్ గా. ఇది కూడా చూడండి, అసలు మనం వీడియో తీసుకున్నాను కాదు, చూడండి ఎంత హైజీనిక్ ఉందో. ఫ్రెషాలు, గొట్టం కాయాలు, ఇక చూడండి ఎన్ని టన్స్ ఆఫ్ మలై కాజాస్ అనమాట. ఇక్కడ ఎక్స్పెషల్ ఏంటంటే సమ్మర్ తర్వాత మినిమం డైలీ 400 kgs మలై కాజా సేల్ అవుతుంది అనమాట. డైలీ 400 kgs మలై కాజా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత క్రేజ్ ఉందో. సో రండి, ఇలా ఇక్కడ చూడండి లడ్లు చూడుతున్నారు. లడ్లు చూడండి ఇంత మంచిగా. ప్రతి ఒక్కరికి హ్యాట్ అయితే ఉంది నెత్తికి, ఎంట్రికలు కానీ ఏవి పడకుండా. ఇప్పుడు మనం వచ్చినా సరే వీళ్ళు మనకు కూడా ఇది ఇచ్చారనమాట. ఇది పెట్టుకుంటేనే లోపలికి ఎంట్రీ, అంటే బయట వాళ్ళకి ఎవరికి ఉండదు. మామూలు లోపల చూస్తుంటే మాత్రం ఇది కంపల్సరీ పెట్టుకుంటేనే ఈ కిచెన్ ఎంట్రీ అనమాట. కానీ వీళ్ళు ఒప్పుకుంటారు అనుకోలే కదా లోపల, ఒప్పుకుంటారు అనుకోలే. మేకింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో, అసలు గ్రేట్. అసలు వీళ్ళు కాన్ సమోసా, పాపడా, ఇదేంటిది సురుండా. సో అది గాయస్, ఒక సురుండా ట్రై చేద్దాం. దీనికి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది గాయస్ ఆంధ్రాల. ఈ లడ్డుకి, సురుండకి గుండ్రంగా ఉంటుంది అనమాట. చూడండి, వావ్ ఎంత సాఫ్ట్ ఉందో. గీ ఫ్లేవర్ పక్కా తెలుస్తుంది గాయస్. గీ ఫ్లేవర్ మంచిగా ఉన్నది, చూడు ప్యూర్ గీ వాడుతున్నాను అనమాట వీళ్ళు. ఆయిల్ కూడా చూడండి, ఫ్రెష్ ఆయిల్, ఎప్పటికప్పుడు ఆయిల్ కూడా ఫ్రెష్ ఆయిల్. నేను కిలోలో సరే వీళ్ళు ఇంత హైజీనిక్ చేస్తారంటే హ్యాట్స్ ఆఫ్. పెద్ద పెద్ద మిషన్స్ అనమాట. ఈ బ్యాక్ సైడ్, ఇదే కిచెన్ లో బ్యాక్ సైడ్ అనమాట. చూడండి మాల్పూరి వేస్తున్నారు, మాల్పూరి. బాయ్ మాల్పూరి అయినా మాల్పూరి. చూడండి గాయస్, ఇది కూడా ఆయిల్ ఫ్రెష్ ఉంది అసలు. చూడండి అదేంటిదన్నా, మోతిచూర్. ఎన్ని కేజీస్ ఉంటుంది అన్నది? ఎన్ని కేజీస్? 100 kgs అంట గాయస్. అది చూడండి, చూస్తుంటే అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ వీళ్ళ పాలకోవ చూడండి, పాలకోవ తయారైతుంది. మేకింగ్ మిషన్స్ అనమాట అన్ని. పాలకోవనే కదా, పాలకోవ చూడండి గాయస్. పాలకోవ
చూడండి గాయస్, అన్ని పాలు ఇన్ని అవుతాయి అనమాట. మరి కలకాన్ అంట గాయస్ ఇవి. అన్ని పాలు ఎన్నైతే అయినాయి గాయస్, చూసుకోవచ్చు మొత్తం ఇంకిపోయినాయి గాయస్. అలా పాలకోవా మేకింగ్ అయిన తర్వాతకి ఇలా అయితే నీట్ గా ఒక దాంట్లో అయితే అల్లేస్తారనమాట, మంచిగా నీట్ గా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవైతే మోతీచూర్ లడ్డు చూసుకోవచ్చు. వీళ్ళు హ్యాండ్స్ కూడా గ్లౌజ్ వేసుకొని నీట్ గా అన్ని అయితే మెయింటైన్ చేస్తారు. ఇది లడ్డు. ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్ లడ్డు చూసుకోవచ్చు గాయస్. మొత్తం కాజులు కిస్మిస్లు అన్ని అయితే ఉన్నాయి అనమాట ఫుల్ గా. డ్రై ఫ్రూట్స్, ప్యూర్ డ్రై ఫ్రూట్స్, హనీ తోటి. నార్మల్ లడ్డు అనమాట, మోతీచూర్ కాకుండా నార్మల్ లావ లడ్డు ఉంటది కదా, అది బూందీ లడ్డు. సో ఇది మోతీచూర్ లడ్డు తయారైతే 100 kgs అమ్మా. ఇది కూడా 100 kgs. చూడండి గాయస్, అయిపోవచ్చు మొత్తం అవన్నీ చుట్టేశారనమాట. సో మనం కూడా ఇప్పుడు ఒకటి ట్రై చేద్దాం తీసుకొని. వెళ్ళారనమాట మోతీచూర్ లడ్డు, ఫ్రెష్ అనమాట. చూడండి గాయస్ ఎంత సింపుల్గా ఉందో అసలు. ఆహా, కరిగిపోయింది గాయస్ నోట్ వేసుకుంటే, ఇట్లా మెల్ట్ అయిపోతుంది నోట్ వేసుకుంటే. ఫ్లేవర్ కూడా సూపర్ ఉంది అసలు, ఎద్దరిపోయింది గాయస్. అది గాయస్ వీళ్ళది ఇది ఈ కలక్కాని, కోవా, ఈ బర్ఫీలు అనేది వీళ్ళు ఏసీలోనే తయారు చేస్తారు అనమాట. ఈ సపరేట్ కిచెన్ చూడండి ఎంత నీట్ అండ్ హైజీనిక్ ఉందో. కనీసం చెప్పుల్స్, స్లిప్పర్స్ కూడా ఎలా ఉండదు అనమాట వీళ్ళకి. అయితే కలాకాన్స్ అనమాట మొత్తం మేకింగ్ చూసుకోవచ్చు గైస్. ఇలా పీసెస్ లా కట్ చేసుకుని అలా అయితే పెట్టుకుంటారు అనమాట, 1 by 1. చూసుకోవచ్చు ఎంత మంచిగా రోస్ట్ అయింది కలాకాన్ పీసెస్. సో దాన్ని కూడా ఇంకో 2 slices 3 slices కింద అయితే కట్ చేస్తారు వీళ్ళు, చూసుకోవచ్చు. కలాకాన్, ఫ్రెష్ కలాకాన్ ఒక పీస్ చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. సో చూడండి అసలు ఎంత సాఫ్ట్. బాగా అదృష్టం ఉండాలి గాయస్ ఇట్లా ఫ్రెష్ తినాలంటే కూడా. సూపర్ అంటే సూపర్ ఉంది. వీళ్ళు ఇక్కడ సపరేట్ గా డ్రై ఫ్రూట్స్ వాటి మీద వేస్తానికైతే వీళ్ళైతే తురుము పెట్టుకురు అనమాట. సో పిస్తాలు మొత్తం. అన్న ఇదేంటిదన్న? మ్యాజిక్ బాల్. ఇదండి ఆరెంజ్ బర్ఫీ, మ్యాంగో బర్ఫీ అంటే ఇది. చూడండి ఇది మ్యాజిక్ బాల్ అంట. చూద్దాం ఇది కూడా ఎట్లుంటుందో వెరైటీగా లోపల. సో అంటే కోవాలే మొత్తం. సో దీనికి మ్యాజిక్ బాల్ అనమాట. కోవాలేక లేదు ఇది, కానీ టేస్ట్ మాత్రం వెరైటీగా సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట. స్వీట్ అయినా సరే అద్దరిపోతుంది మనం. గైస్ వీళ్ళ దగ్గర ఇక్కడైతే హార్ట్స్ ఉన్నాయి అనమాట, మొత్తం హార్ట్ ఐటమ్స్ చూసుకోవచ్చు. అన్ని కింటాలు. సో వీళ్ళు డైలీ 2 quintals అయితే సేల్ అవుతాయి అంట. చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్యాకింగ్ చేసి పెడతారు, అయిపోతూనే ఉంటాయి అనమాట. సో ఇది పైన వచ్చేసి స్నాక్స్, కింద వచ్చేసరికి అయితే మొత్తం స్వీట్స్ అయితే ఉన్నాయి అనమాట. అయితే వీళ్ళు ఫ్రై చేసాయి అనమాట, అన్ని ఐటమ్స్ ఇక్కడనే ఫ్రై చేస్తారు వీళ్ళు జనరల్ గా. సో ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఈ మిషన్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో ఇదైతే కట్టెల పొయ్యి కింద కట్టెలు అయితే ఉంటాయి అనమాట, మంచిగా గ్యాస్ అయితే కాదు. చూసుకోవచ్చు ఇక్కడ కూడా మేకింగ్ వీళ్ళకైతే డైలీ 2 times పోతే అని చెప్పా కదా. సో ఎన్ని వాటిలలో అయితే చేస్తారనమాట. సో మొన్న గ్యాస్ది ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఇలా కట్టెల పొయ్యి అప్పటికప్పుడు సెటప్ చేసుకొని మరి చేశారంట. సో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇవైతే గొట్టం కాజాలు. సో అది guys వీళ్ళ దగ్గర ఈ ఆర్డర్స్ ఇలాంటివి ఏవైనా కానీ ఆర్డర్స్ బల్క్లో కావాలనుకుంటే మీకు కింద అయితే నెంబర్ ఇచ్చేస్తారు డిస్క్రిప్షన్లో. సో ఎంత ఆర్డర్ అయినా సరే, ఎంత బల్క్లో కావాలనుకున్నా సరే కింద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన విధంగా అయితే వాళ్ళు చేసి ఇస్తారు. వీళ్ళైతే ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి ఏది కావాలంటే అది మీకు ఎలాంటి బల్క్ ఆర్డర్స్ అయినా సరే చేస్తారనమాట. సో గైస్ మనం ఇక్కడ రోస్టెడ్ కోవా బిల్లా అన్నారు, ఇక్కడ చాలా ఫేమస్ అంట రోస్టెడ్ కోవా బిల్లా. బాగుంది, అంటే మరీ హెవీ సీట్ కాకుండా కోవా పక్క కోవా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఇంత చిన్న ముద్ద. స్టార్ ఐటమ్ ఇది మ్యాంగో కలక్ అన్నట్టు. సమ్మర్లో ఇలా కాడ ఫేమస్. ఇప్పుడే బల్క్లో ఒక 2-3 kilos తీసుకుపోయారు అనమాట. ఫస్ట్ టైం నేను తింటున్నా మ్యాంగో కలక్కాను. మ్యాంగో డెజర్ట్స్ ఎన్నో తిన్నాం కానీ, మ్యాంగో కేక్, మ్యాంగో కుల్ఫీ, మ్యాంగో ఐస్ క్రీమ్ తిన్నాం కానీ, బట్ ఫస్ట్ టైం మ్యాంగో కలక్కాను ఫస్ట్ బైట్. మస్ట్ అంటే మస్ట్ రికమెండ్ కాదు. ప్యూర్ మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది. కలక్కాన్ విత్ ప్యూర్ మ్యాంగో. బాబా మాటలు రావట్లేదు, నిజంగా చెప్తున్నాం, మాటలు రావట్లేదు. మస్తు అంటే మస్తు ఉంది. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు అంటే శాంపుల్ తీసుకొని మరి తీసుకుపోయారు అనమాట. బాగుంది వేసి. ఫస్ట్ టైం నేను తింటున్నాను మ్యాంగో కలక్కాను. మస్ట్ ట్రై. ఏది తినపోయినా ఇది మాత్రం కంపల్సరీ తినండి గ్యాస్. వైట్ కలకాంద్
నాకు స్వీట్లు అన్నిటికంటే ఇష్టం ఉండేది ఈ కలాకండ్ అనమాట. సో ట్రై చేద్దాం. నీకు కలాకండ్ తప్ప వేరే నచ్చదులే ఇట్లా. సో ఎంత ఫ్రెష్గా ఉందంటే క్లియర్గా మీకు చూసుకోవచ్చు. ఆ లైట్గా తడి ఉండేటట్టు జ్యూసీ ఉండాలి, ఉంటేనే ఫ్రెష్గా ఉన్నట్టు కలాకండ్. పైన సిల్వర్ కోటింగ్ తోటి గట్టిగా ఉంటే ఉన్నట్టు కాదు కలాకండ్ ఫ్రెష్. కలాకండ్ అయితే సూపర్ ఉంది అసలు. ఇందాక నాకు మ్యాంగో కలాకండ్ కూడా చాలా నచ్చిందంట. ఆహా. నెక్స్ట్ వీళ్ళ ఫేమస్ అయిన మాల్పూరి. చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది మాల్పూరి. చూసుకోవచ్చు, ఓపెన్ చేయడానికి తంటలు పడాలి. ఆహా, మంచిగా లోపల కోవా కూడా ఉంది, చూసుకోవచ్చు. స్టఫింగ్ చూసుకోండి గైస్, కోవా స్టఫింగ్. కోవా అంటే కలాకండ్ అనుకోవచ్చు, కోవా కాకుండా. అసలు ఏది తీసుకున్నా అదిరిపోయింది టేస్ట్. సాయి నాకు నిన్ను కూడా ఒక క్వశ్చన్ అడతా. చూసుకోండి పైన లైట్ డ్రై ఫ్రూట్స్ తోటి. యాక్చువల్గా నేను తిన్నప్పుడు అయితే స్వీట్ అయితే మరీ హెవీ అనిపించలేదు, లైట్గా ఉంది. ఎంత ఉండాలి అంతే ఉంది క్వాంటిటీ, స్వీట్ క్వాంటిటీ. స్వీట్ ఎక్కువ లేదు తక్కువ లేదు, ఎంత ఉండాలి అంతే ఉంది కదా. చూసుకోవచ్చు. అసలు బయట కొన్నిట్లు ఏంటంటే స్వీట్ హెవీ వేసేసరికి మనకి ఓ సూపర్ అనిపిస్తుంది. ఇది మైల్డ్ ఉంది, సాలిడ్ క్వాంటిటీ, చాలా బాగుంది. ఎస్పెషల్లీ కలాకండ్ నెక్స్ట్ అయితే వెరైటీ అనిపిస్తుంది. ఇలా కార్న్ కోవా, పంకిన్ కోవా అని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగుంది యాక్చువల్గా. కలాకండ్ అయితే మస్ట్ రికమెండ్. సో చూడండి గైస్, మలై కాజా అనమాట. మనకి ఆడ దొరకదు నెల్లూరు తప్ప, ఇక్కడ స్వీట్ హౌస్లో దొరుకుతుంది. సో ఫస్ట్ ఎన్ని స్వీట్లు తిన్నా హెవీగా లేదు కదా అసలు. మలై కాజా మాత్రం కరిగిపోయింది, అంత పెద్దది వేసుకోండి నోట్లో, ఇట్లా మెంటైపోయింది. ఇలా ఫేవరెట్ కదా ఇక్కడ, చాలా ఫేమస్. ఇక్కడ ఫేమస్ ఇది మలై కాజా కోసం నెల్లూరులో తన్నుకుంటారు గైస్. ఇక్కడ తినండి, అంటే నేను నెల్లూరులో తినలేదు, బట్ ఇక్కడైతే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఇందాకైతే మేకింగ్ చూసారు కదా మన రాగి చకోడీలు, అక్కడ మేకింగ్ చూసాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిందనమాట మనకి. ఇది కాస్ట్ వచ్చేసరికి 85 రూపీస్ అంతే. చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. కిడ్స్కి చాలా మంచిది అనమాట, కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకి కూడా అరగడానికి చాలా మంచిది. సో ఫస్ట్ బయట బాగుందన్న, నాకు కూడా ఒకటి బాగుంది. చూసుకోవచ్చు గైస్, మంచి రాగి అసలు ఏదో నార్మల్గా తిన్నట్టు ఉంది, ఏదో స్పెషల్గా రాగి అని కాదు, బట్ మస్ట్ రికమెండ్. బాగుంది, పరంగా కూడా బెస్ట్. ఏదో మరీ ఓవర్గా కాకుండా మరీ తక్కువ కాకుండా, అంత చేదు ఏం లేదు, మంచిది, చేదు లేదు, సూపర్ ఉంది. స్పైసీ కూడా కరెక్ట్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు గైస్ మంచిగా తినొచ్చు, మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట. ఇది హెల్త్కి మంచిది ఎండాకాలం. సో ఇట్లాంటి ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్ని కావాలంటే కిలోలు కానీ గ్రామ్స్లో కానీ ఎట్లా కావాలంటే అట్లా మీకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో మస్ట్ దగ్గర మిక్చర్స్ కూడా బాగా ఫేమస్ ఉంటుంది. ఈ స్పెషల్ అలా ఉంది చూసారా, ఇదైతే చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ చాలాసార్లు తిన్నాం. జీడిపప్పు కూడా అన్ని బాగా వస్తాయి ఇవి. సో గాయస్ వీళ్ళ దగ్గర ఈ బీట్రూట్ చెక్కలంట, బీట్రూట్ సగ్గుబియ్యం చెక్కలు ఉంటుంది. ప్రైస్ కూడా ఎంత ఉంది అనేది వెరైటీ ఉంది. ప్రైస్ 80 రూపీస్, ప్రైస్ 110. ప్రైస్ వచ్చేసరికి కూడా 110 రూపీస్ అయితే ఉంది. చూద్దాం సార్ టేస్ట్. బీట్రూట్ అంట, బీట్రూట్ సగ్గుబియ్యం బాగుంది. బీట్రూట్ ఫ్లేవర్ కూడా లైట్ తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంత స్మూత్ ఉన్నాయి అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. అందుకే అయిపోయింది. బాగున్నాయి. ఇది కూడా చెక్కలు కూడా అన్ని వెరైటీ అయితే ఉన్నాయి. 250 grams 110 రూపీస్ అంటే బెస్ట్. బీట్రూట్ కూడా అంటే ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉన్నాయి ఐటమ్స్, మనం సరిగా చూడలే కానీ చాలా రకాలు ఉన్నాయి అసలు ఈ దగ్గర. ఇందులో ఇంకా అంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క రకం ఉంది, ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క రకం. ఈ ర్యాక్ గాయ్స్ చూడండి, ఈ ర్యాక్ ఇదంతా రాగి అయితే మళ్ళీ ఇదొకటి మళ్ళీ కింద వేరే అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రాగి చెక్కలు అంట. రాగి చెక్కలు, ఇది బీట్రూట్ కదా, ఇది రాగి బీట్రూట్. ఏ నార్మల్ చెక్కలు దేని దానికి సపరేట్ ర్యాక్ ఉంది గాయ్స్. చాలా అన్ని ఒక్కటే అనుకున్నాం, బట్ దేని దానికి అన్ని సపరేట్ అనమాట. దేని దానికి వీళ్ళ దగ్గర సంబంధించిన అన్ని లైసెన్సెస్, సర్టిఫికేట్స్, గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవ్డ్ అన్నీ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు. మీరు ఎవరైనా బయట నుంచి కనిపించేస్తుంది ఈజీగా. సో గాయ్స్ వీళ్ళ దగ్గర ఆటోస్ కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. మనం జనరల్గా రెగ్యులర్గా దొరికే ఆటోస్ అయితే ఇదే అనమాట. సో ఇట్లా రెడ్ కలర్ ఉంటుంది. మనం అయితే గోవా ట్రై చేద్దాం. రీసెంట్గా లాంచ్ చేశారంట, చూసుకోవచ్చు. ఆటోస్ గోవా అని రాసి ఉంది. 200 ml. ప్రైస్ వచ్చేసి ఎంత అయితే. సో దీని ప్రైస్ వచ్చేసరికి 10 రూపీసే. చూద్దాం మంచిగా. ఇంతవరకు ఆటోస్ ఎప్పుడు రాలేదు. రాజమండ్రి ఫేమస్ అరినా కానీ
ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ ఆటోస్ అంటే. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సేమ్ గువా జ్యూస్ ఉన్నట్టు ఉంది, మంచిగా జాంకాయ జ్యూస్. చాలా బాగుంది, 10 రూపీస్కి వర్త్. సో ఈ ఎండలకి ఆల్రెడీ కొంచెం తాగేసాను అనమాట. నేనైతే గువా తీసుకున్నా, మా అన్నైతే గ్రేప్ తీసుకున్నాను. నేను ఆగలేక అంటే ఆటోస్ చూడగానే ఆగలేక ఫస్ట్ తీసి తాగేసాను అనమాట. ఈ ఎండలకి ఇట్లా ఒక సిప్పేస్తే ఈ ఆటోస్ గ్రేప్ ఫ్లేవర్ మంచిగా ఉంది గాయస్. అది 10 రూపీసే కదా. 10 రూపీస్ ఏ బాటిల్ తీసుకున్నా 10 రూపీస్. ఆగి ఒక బాటిల్ తీసుకొని తాగేస్తే, అంటే కొత్త ఫ్లేవర్ కావాలనుకుంటే మాత్రం ఆట్రోస్ కంపల్సరీ ట్రై చేయండి. మన రాజమండ్రి ఫేమస్. రాజమండ్రి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి. సో అది గాయస్, ఇప్పటిదాకా అయితే మొత్తం చూసారనమాట మీరు వీడియో. ఇప్పటివరకు కంటెంట్ నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ మన ఛానల్ 6K నియర్లో ఉందన్నమాట. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా 6K చేసేయండి. దీనికంటే మంచి 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 కంటెంట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరో వీడియోతో మీ ముందరికి వచ్చేస్తా. బాయ్.